Praise the Lord. Hallelujah. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Our God Almighty is seated on the highest throne. మన సర్వశక్తుడైన దేవుడు ఉన్నత సింహాసనాసీనుడుగా ఉన్నాడు. Everything is well for us. కనుక మనకు సమస్తమును సరిగ్గా ఉండబోవచ్చు. This is fresh manna from heaven. పరలోకం నుండి ఇది తాజా మన్నా. And you are a word lover. మీరు దేవుని వాక్యమును ప్రేమించువారు. You are a Jesus lover. మీరు యేసును ప్రేమించువారు. Today you love this message. ఈ రోజు ఈ యొక్క సందేశమును మీరు ప్రేమించవచ్చు. The topic today is మరి ఈ రోజు అంశం ఏంటంటే fight alone. ఒంటరిగా పోరాడము. Yes, amen. ఆమేన్. Fight alone. ఒంటరిగా పోరాడము. We're going to see a tremendous fighter here in the Bible today. బైబిల్లో మరి మంచి గొప్ప పోరాటము చేసిన వ్యక్తిని చూస్తా. Let's go quickly to Matthew 26. మత్తయి సువార్త 26వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాము. We're going to go from verse 36 onwards. మరి 36వ వచనం నుండి చూద్దామండి. Then Jesus came with them to a place called Gethsemane and said to the disciples, "Sit here while I go and pray over there." అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడు చోటికి వచ్చెను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండుడి అని శిష్యులతో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Here Jesus Christ is saying, మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు to his very special precious disciples, మరి ఇక్కడ ప్రశస్తమైనటువంటి శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటున్నాడు. 3 of them, అక్కడ ముగ్గురున్నారు. you know their names, Peter, James and John. మరి పేతురు, యోహాను, యాకోబులను మనం చూస్తున్నాం. Hallelujah. Hallelujah. And Jesus saying to them, "Sit here while I go and pray over there." మరి నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేయనంత వరకు మీరు ఇక్కడ కూర్చోనండి అని చెప్పినట్లుగా చూస్తున్నా. Hallelujah. Hallelujah. You know, if you see the ministry of the Lord Jesus Christ, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిచయం మనం చూస్తే he had huge crowd, multitudes came to him. మరి చాలా జన సమూహమైన యుద్ధకు వచ్చి ఉండటం మనం చూస్తాం. Crowds always were pressing to receive miracles. మరి ఆ యొక్క జన సమూహం ఎప్పుడు కూడా అద్భుతాల నిమిత్తమై వారు అలాగా వెంబడించడం మనం చూస్తాం. So that's one circle. మరి అది ఒక గుంపు మనం చూడొచ్చు. Jesus Christ had another circle. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యొక్క గుంపును చూస్తా ఉన్నాం. 70 disciples. అక్కడ 70 మంది శిష్యులు ఆయన వెంబడించడం చూస్తారు. Hallelujah. Hallelujah. Here we see a huge crowd. ఇక్కడ మరి పెద్ద జన సమూహము. And another smaller circle, 70 people. మరి చిన్న గుంపు 70 మంది శిష్యులు. And then he had another small circle. మరి ఇంకొక చిన్న గుంపు ఉన్నది. He had the 12 apostles. వారు 12 మంది శిష్యులు. Hallelujah. Hallelujah. The circle kept going small and small. మరి ఆ యొక్క గుంపు మరి చిన్నగా అవడం చూస్తాం. And even among the 12 small disciples, the small circle, మరి ఆ యొక్క చిన్న ఆ యొక్క గుంపులో కూడా the 3 people were more interior circle with the Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఇంకా సమీపముగా ఉన్నటువంటి ఒక గుంపులో మనం చూస్తాం. They are the inner circle. వారు దేవునితో ఆ యొక్క సమీపమైనటువంటి ఒక గుంపు. Hallelujah. Hallelujah. We see a huge multitude crowd. మరి గొప్ప జన సమూహము. We see 70 people. మరి 70 మంది గుంపు. And again we see 12 people small circle. మళ్ళా 12 మంది ఒక గుంపుగా చూస్తాం చిన్న. Then again we see Peter, James and John. మరి అలాగే పేతురు, యాకోబు మరి యోహాను మనం చూస్తాం. Hallelujah. Hallelujah. The more you keep moving higher and higher in God, మరి మీరు దేవునిలో ఉన్నతముగా మీరు ఎక్కి వెళ్తున్నటువంటి క్రమంలో the circle will keep on becoming smaller and smaller and smaller. ఆ యొక్క గుంపు అనేది అంతకంతకు ఇంకా చిన్నదిగా అవుతూ ఉంటుంది. Amen. Amen. Why? ఎందుకు? Because not all can come with your level. ఎందుకంటే అందరూ కూడా నీ లెవెల్లోకి, నీ పరిధిలోకి రాలేరు. Not all can understand your level. మరి అందరికీ కూడా నీ పరిధి అర్థం కాదు. Not all can understand the vision and the burden and the spirit and the mind you are having. మరి నీవు గ్రహించగలిగినటువంటి యొక్క ఆత్మ తీవ్రత, ఆ యొక్క మనస్సును వారు గ్రహించలేరు. Look at what Jesus is telling to these 3 people. మరి ఈ ముగ్గురికి దేవుడు ఏం చేస్తున్నాడో, యేసు ఏం చేస్తున్నాడో చూడండి. You sit here while I go and pray over there. మరి మీరు ఇక్కడ కూర్చోనండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను. Hallelujah. Hallelujah. Level is different. మరి ఇక్కడ ఇక పరిధి వేరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Big crowd is there. మరి పెద్ద గుంపు అక్కడ ఉంది. 70 are there. మరి 70 మంది అక్కడ ఉన్నారు. 12 are there. మరి 12 మంది ఉన్నారు. 9 are at home. మరి 9 మంది ఇంట్లో ఉన్నారు. Only 3 are there. కేవలము 3 ఇక్కడ ఉన్నారు. But even Jesus going more higher. యేసు ఇంకా ఉన్నతంగా వెళ్తున్నాడు. Hallelujah. Hallelujah. And he was sweating. He was dropping bloods.
మరి ఆయన స్వేదము వెదజల్లుతున్నది, రక్తం వెదజల్లుతుంది. People saw Jesus a hero, మరి ప్రజలు ఆ యేసును ఒక హీరోగా చూశారు. walking on the waters, ఆ యొక్క నీళ్ళ మీద నడిచినటువంటి యేసును taking the చూశారు. small little food and multiplying the bread and the fishes to all the people. మరి కొంచెం రొట్టె కొద్దిగా ఆ యొక్క చేపలను తీసుకొని అది మరి ఆ వేల మందికి పంచిపెట్టేట చూశారు. But people cannot bear Jesus Christ sweating, Jesus Christ dropping bloods from his head. మరి అయితే ప్రజలు అవన్నీ చూసి ఉన్నా కూడా మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క చెమట రక్తముగా మారడాన్ని వారు చూడలేకపోయినారు. Not all can see your tears, not all can bear your sweating, not all can see your blood. మరి అందరూ నీవు కార్చిన కన్నీరు చూడలేరు, అందరూ నువ్వు కార్చిన రక్తమును చూడలేరు. Hallelujah. హల్లెలూయా. These three people were taken there. ఈ ముగ్గురు అక్కడ తీసుకెళ్ళబడినారండి. Jesus is a fighter. మరి యేసు అక్కడ పోరాడేవాడు. Fight alone. ఆయన ఒంటరిగా పోరాడుచున్నాడు. Amen. Amen. He said, my soul is exceedingly sorrowful even to death. Stay here and watch with me. 38 he's saying. ఆయన మరి చూసినట్లయితే ఆయన తన ప్రాణం ఎంతగానో దుఃఖపడుచున్నదని చెప్తున్నాడు. Verse 39, again he went a little further and fell on his face and began to pray. మరి కొంత దూరం వెళ్ళి మరలా సాగిలపడి తండ్రిని వేడుకుంటుంటే మనం చూస్తున్నాం. Hallelujah. Hallelujah. Fighters fight alone. మరి ఇక పోరాడు వారు ఒంటరిగా పోరాడతారు. Fighters don't live in the level where others are living. మరి ఇక పోరాడు వారు మరి వేరే వ్యక్తులు ఏ యొక్క పరిధిలో జీవిస్తున్నారు ఆ పరిధిలో వాళ్ళు ఉండరు. We thank God for every believer and every person who helps us. మరి మనకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి సహోదరుని బట్టి దేవుడికి వందనాలు. But sometimes they also will fail. కొన్నిసార్లు వాళ్ళు కూడా మరి విఫలమవుతారు. But Jesus was a fighter. మరి యేసు ఇక్కడ ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. Oh my Father, if it is possible, let this cup pass from me. Nevertheless, not as I will, but you will. But this is a fighter who is praying. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నారు. అయ్యా మరి సాధ్యమైతే ఈ యొక్క పాత్రల నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తం జరుగును గాక అంటున్నాడు. That's a fighting man. అదే పోరాడేటువంటి ఒక వ్యక్తి. Look at the strength of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క ఆ శక్తిని చూడండి. Look at his capacity, look at his energy, look at his ability, look at the potential of the Lord Jesus Christ here. Wow. ఆయన బలము గాని ఆయన యొక్క మరి సామర్థ్యం చూడండి. ఆయన ఎంతగానో తన యొక్క శక్తిని పెట్టుచున్నాడు చూడండి. In verse 40 he came to his disciples and found them sleeping. 40వ వచనంలో ఆయన వచ్చి శిష్యులను చూసినప్పుడు వారు మరి నిద్రపోచున్నట్లుగా చూసినాడు. You can't depend on other people. కనుక నీవు వేరే వ్యక్తులపై ఇక నువ్వు ఆధారపడలేవు. Thank God for all believers. ఆ విశ్వాసులందరిని బట్టి దేవునికి వందనాలు. Thank God for all prayer warriors. ప్రార్థన యోధులందరిని బట్టి వందనాలు. Thank God for all pastors. పాస్టర్లందరిని బట్టి వందనాలు. But even they are also human beings, they will fail you. ఆ వారు కూడా మనుషులే, వారు నిన్ను విఫలపరుస్తారు. You have to fight your own battles alone. నీవు నీ పోరాటమును నువ్వు ఒంటరిగా పోరాడాలి. Hallelujah. Hallelujah. You have to fight by the grace of God. నీవు దేవుని కృప ద్వారా పోరాడాలి. Amen. Amen. Glory to God. దేవునికి వందనాలు. Hallelujah. Again and again he came to his disciples. మరలా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చినాడు. And again he went further and again he began to pray. మరలా ఆయన వెళ్ళినాడు, మరలా ప్రార్థించినాడు. He is a fighter. ఆయన మరి అక్కడ ఆయన పోరాటం చేయవాడు. He is a man who never gives up. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టినటువంటి ఒక వ్యక్తి. Hallelujah. Hallelujah. And 44 verse, third time again he came and prayed. మరి 44వ వచనంలో మూడో మారు ఆయన వచ్చి మరలా ప్రార్థించాడు. He said the same words again. ఆయన మరలా మాటలు చెప్తున్నాడు. Hallelujah. He's a fighter. ఆయన మరి అక్కడ ఆయన పోరాటం చేయవాడు. Learn to fight alone. కనుక ఒంటరిగా పోరాటం చేయడం నేర్చుకో. In 45 he says, 45వ వచనం, are you still sleeping and resting? Behold, the hour is at hand, and the Son of Man is being betrayed into the hands of sinners. Rise, let us go. See, my betrayer is coming. He's a fighter. Wow. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోవుట ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగించబడుచున్నాడు. Hallelujah. Hallelujah. Jesus knows how to fight. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా పోరాటం చేయాలో తెలుసు. Even in the greatest trouble. మరి ఆ గొప్ప శ్రమలో కూడా, సమస్యలో కూడా. Look at the potential and the strength of Jesus. Wow. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఏక బలం ఏంటో చూడండి. He is telling to those disciples, come on, you rise and let's go. My enemy is coming. మరి మీరు లెగవండి, పట్టించే శత్రువు ఇక వస్తూ ఉన్నాడని చెప్తున్నాడు. Hallelujah. 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 We are there. మనము ఉంటే
If we are there in the place of Jesus, మనము యేసు స్థానంలో ఉంటే, if enemy is coming, ఆ యొక్క శత్రువు వస్తుంటే, we will look for back door. మనం ఆ వెనకాల ఉన్న ద్వారం కోసం చూస్తా. You want to run away. మనం పారిపోవాలనుకుంటాం. You want to jump. మనం అక్కడ దూకి వెళ్ళిపోవాలనుకుంటాం. Look at Jesus. యేసుని చూడండి. Enemy is coming. ఆ యొక్క శత్రువు వస్తున్నాడు. Come, let's go and face. మనం వెళ్దాం అంటున్నాడు. What a brave lion he is. మన ఎంత గొప్ప ఆ యొక్క సింహం వలె ఉన్నాడు He's చూడండి. a fighter. ఆయన మరి యోధుడై ఉన్నాడు. He learned the art of fighting alone. మరి ఆ యుద్ధము చేయడము ఆయన తనకు తానుగా ఒంటరిగా ఆయన నేర్చుకున్నాడు. Learn to fight alone, my sister, my brother, my son, my daughter. నా యొక్క సహోదరుడా ఒంటరిగా మీరు పోరాటం చేయడం నేర్చుకోండి. Hallelujah. హల్లెలూయా. Same anointing of Jesus is coming upon you. మరి యేసు యొక్క అదే అభిషేకం మీ పైకి వస్తున్నది. Don't worry, God will take care of everything. దేవుడు సమస్తమును ఆయన చూసుకోబోచున్నాడు. God lifted Jesus from the Sheol, God will lift you up also. మరి దేవుడు ఆ యొక్క సియోలు నుండి నిన్ను లేవనెత్తుతుంటే, యేసుని లేవనెత్తుతుంటే నిన్ను కూడా లేవనెత్తుతాడు. As God lifted Jesus from the hellfire, God will lift you up. మరి ఆ యొక్క నరకాగ్ని నుంచి దేవుడు యేసుని లేపితే నిన్ను కూడా లేపుతాడు. God will lift you up from your troubles and your problems. మరి నీ యొక్క సమస్యల నుంచి, శ్రమల నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. Be a fighter. కనుక నువ్వు యోధుడుగా ఉండు. Be a champion. నువ్వు ఒక పోరాడువాడిగా Be ఉండు. a more than a conqueror. నువ్వు అధికముగా జయించిన వాడిగా ఉండు. Be a positive man. నువ్వు ఒక ప్రతికూలమైన వ్యక్తిగా I ఉండు. want to pray and bless you. నేను మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని Father, I thank you for this word, this powerful word you have given to us. తండ్రి, ఈ యొక్క శక్తివంతమైనటువంటి సందేశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. Mighty fighters are rising up. Thank you. ప్రభువా, శక్తివంతమైనటువంటి యోధులు లేవనెత్తబడుచున్నందుకు వందనాలు. Champions are rising up ప్రభువా, యోధులు, బలమైన యోధులు by the లేవనెత్తబడుచున్నారు. power of the Holy Ghost. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా I bless your children. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తున్నాను. In Jesus' name. యేసుక్రీస్తు And I నామములో pronounce miracles and breakthroughs and blessings upon them. వారిపై నీ యొక్క అద్భుతములు, గొప్ప కార్యములు విడుదల చేస్తున్నాను. Amen. ఆమేన్. God bless you. దేవుని మళ్ళీ దీవించును గాక. Share this message. Somebody has to hear this. ఈ యొక్క సందేశమును మీరు అందరికీ మీరు పంచుకోండి. ఎవరో ఒకరు ఈ యొక్క సందేశం వినవలసిన వారు ఉన్నారు. See you tomorrow. రేపు మరలా కలుద్దాం. Amen. ఆమేన్.